నేటికి యునెస్కో వారు చెప్పినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద హంపి క్షేత్రం ఉంది. ఆనాడు విశేషమైనటువంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పటికీ అంతు చిక్కనటువంటి ఇంజనీరింగ్ రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఎక్కడో దేవాలయానికి ప్రధాన గోపురంపై ఉన్నటువంటి నీడ దేవాలయంలో ఉన్నటువంటి గోడపై పూర్తిగా ఈ విధంగా గోపురం ఈ విధంగా ఉంటే కంప్లీట్గా రివర్స్ డైరెక్షన్లో పడుతుంది. చిన్న గూడు నుంచి అంత పెద్ద గోపురం యొక్క నీడ పడుతుంది. ఆ రాజ్యానికి ఈశాన్యంలో, హంపి క్షేత్రానికి ఈశాన్యంలో నది ప్రవహిస్తుంది. ఆగ్నేయంలో సుమారుగా 2000 మంది కూర్చొని ఒకటేసారి ప్రసాదం స్వీకరించేటువంటి పెద్ద వంటశాల. హంపి పీఠాన్ని పరిపాలించేటువంటి హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి ఆశ్రమంలో, ఎక్కడో ఎత్తుపై ఉన్నటువంటి ఆశ్రమంలో ఆ కింద ప్రవహించేటువంటి పంపా నది ప్రవాహం పెరిగితే ఆశ్రమంలో నీళ్ళు పెరుగుతూ ఉంటాయి. ఇలా నేటికి సైన్స్కి అంతు చిక్కనటువంటి అనేక రహస్యాలతో కూడుకున్నటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేశారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో నీళ్లు, ఆగ్నేయంలో వంటగది. మీరు చూసినట్లే అక్కడ కొన్ని స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభాన్ని మీటితే ఒక్కో రకమైనటువంటి సంగీత వాద్యాన్ని మీటినటువంటి శబ్దాలు వస్తుంటాయి. నేటికి దర్శనం చేసుకోవచ్చు అవన్నీ కూడా. కాబట్టి యునెస్కో గుర్తించింది, జీవితంలో ఒక్కసారైనా చూడదగిన క్షేత్రంలో హంపి క్షేత్రంగా చెప్పింది. ఇవన్నీ ఏ విధంగా సాధ్యపడ్డాయంటే భువనేశ్వరి అమ్మవారు సమకూర్చినటువంటి నిధులే. ఆ శక్తే నేటికి 300 సంవత్సరాల పాటు సనాతన హిందూ సామ్రాజ్య స్థాపన కారణమైంది. అమ్మవారి యొక్క భక్తిగా ఉపాసన చేసినటువంటి వారి లీలాలు అంతా ఇంత అని చెప్పలేము. విశేషమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా స్థాపన చేయడానికి గల కారణం గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణ ఉపాసన బలం చేతనే ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించగలిగారు. ప్రపంచంలో నలుగుమూలలా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూడా ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా భారతీయ విద్యలకి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఉపాసన బలం చేతనే సంభవించేటువంటివి.